ప్రస్తుతం దేశంలో ఎన్నికల వ్యవస్థ మీద ఏ స్థాయిలో విమర్శలు ఉన్నాయో, ఏ స్థాయిలో చర్చ జరుగుతూ ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల దగ్గర స్టార్ట్ అయినాయి ఈ అనుమానాలు ఇవన్నీ. తర్వాత దేశంలో దాదాపు ప్రతి ఎన్నికకు అనుమానాలు బలపడుతూ ఉన్నాయి, కానీ అవేమి క్లారిటీగా ఇవ్వడం లేదు. ఎలక్షన్ కమిషన్ క్లారిటీగా చెప్పడం లేదు అనుమానాలను నివృత్తి చేసే క్రమంలో ఏం జరిగింది అనేది. అండ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి దేశంలో చాలామంది నెత్తినోరు మొత్తుకుంటూ ఉన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారి భర్త గారు పరకాల ప్రభాకర్ గారు కూడా చాలా వేదికల మీద ఢిల్లీలో దగ్గర నుంచి మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్లో వరకు చివరి గ్రామంలో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఒక మిస్టరీ అని చెబుతూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఒక మిస్టరీ అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ పరకాల ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు కొన్ని ఆధారాలు పట్టుకొని అది ఒక మిస్టరీ అని చెబుతూ ఉన్నారు. తాజాగా అనంతపురంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా, అరే ఆంధ్రప్రదేశ్లో రాత్రి 6 గంటల తర్వాత 52 లక్షల మంది ఓట్లు వేయడం ఏంటి, ఎక్స్ట్రా 12% పోలింగ్ ఎక్కడి నుంచి ఊడిపడింది, రాత్రి 11:40 తర్వాత ప్రతి నిమిషానికి 3 ఎట్లా ఓట్లు వేశారు, రాత్రి 8 తర్వాత ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల మంది ఎట్లా ఓట్లు వేశారు, రాత్రి 11:40 తర్వాత 18 లక్షల మంది ఎట్లా ఓట్లు వేశారు, పోలింగ్ సమయం ముగిసిపోయిన తర్వాత క్యూ లైన్లలో ఉన్న వాళ్ళకే కదా ఓట్లేసే అవకాశం ఇస్తారు. సో పోలింగ్ క్యూ లైన్లలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో పోలింగ్ టైం ముగిసిపోయిన తర్వాత వాళ్ళ వివరాలు ఇవ్వమని చెప్పి ఎలక్షన్ కమిషనర్ను అడుగుతూ ఉన్నా నేను. వాళ్ళు ఎవరు ఓట్లేశారు, వాళ్ళ వివరాలు ఏంటి, ఆ వీడియోలు ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, ఆడ రిజిస్టర్ అయి ఉంటాయి కదా ఎవరు ఓట్లేశారు అని. ఆ వివరాలు ఇవ్వమని చెప్పి ఎలక్షన్ కమిషన్ అడుగుతాను. ఒకవేళ ఇచ్చారనుకో వాళ్ళ కాళ్ళకు నమస్కారం పెడతాను, అంటే పాద పూజ చేసుకుంటా, ఇవ్వండి. మరి ఇంతకు మించి దారుణం ఉందా అండి? ఈ దేశంలో మేధావులు స్వతంత్రంగా పనిచేస్తాము, రాజ్యాంగబద్ధమైనటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీస్ మేము, కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేము, ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేము, మరి మాకు అన్ని పవర్స్ ఉంటాయి అనేవాళ్ళు విశ్వసనీయతను కాపాడుకోనక్కర్లేదా? మీ కాళ్ళు మొక్కుతా, ఇవ్వండి డీటెయిల్స్ అంటున్నారు పరకాల ప్రభాకర్. పాదపూజ చేస్తా, మీకు అవి ఇవ్వండి. ఎవరు వాళ్ళ పేరేంది, వాళ్ళ ఊరేంది, ఏ పోలింగ్ బూత్లో వేశారు ఓటు. నిజంగా ఎవరికైనా అనిపించేది ఏంటి ఇదంతా అని. కొన్ని చోట్ల 100%కి 132% పోలింగ్ నమోదైంది. ఇది ఎట్లా సాధ్యం? ఇదేం వండరు? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ ఒక్క అనుమానాన్ని ఈసీ నివృత్తి చేయడానికి సిద్ధంగా లేదు. ప్రతిదీ కూడా మిస్టరీనే. ఆ మిస్టరీ ఎప్పటికీ మిస్టరీగానే ముగిసిపోతే, అది మిగిలిపోతే హిస్టరీగానే ప్రజాస్వామ్యం మునిగిపోతుంది అన్నది ఆయన తాజాగా చేసినటువంటి కామెంట్స్.